నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఒక అతను యేసన్న గారిని తరచుగా విసిగిస్తుండేవాడు. యేసన్న గారు, దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించారో మీరు చూడాలి. అసలు ఆ ఆశీర్వాదం కానీ మీరు కనుక చూస్తే మీకు 2 కళ్ళు చాలు, అంతగా దేవుడు ఆశీర్వదించాడు నన్ను, మీరు చూడాల్సిందే. హస్తమాట్లు విసికించి 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 చంపుతారు. ఎప్పుడు 40 ఏళ్ల క్రితం. ఆ మధ్య ఖాళీగా ఉన్నప్పుడు సరే ప్రార్థన చేద్దామని వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఎలా? ఒంటి నెట్టాడిల్లు. ఓకే, ఒంటి నెట్టాడింట్లోకి వంగి లోపలికి వెళ్ళాడు. ఆడేమో 4 అడుగులు ఉన్నాడు, పొట్టిపోవడంకాయ. యేసన్న గారేమో 5-8. ఆడేమో లోనికి వెళ్ళిపోయాడు. యేసన్న గారు వంగి లోపలికి వెళ్ళాడు. ఒంటి నెట్టాడిల్లు. కుర్చీ వేశారు, దానికి 2 కాళ్ళు లేవు. నెట్టాడు కానుకొని ఒక బ్యాలెన్స్గా కూర్చున్నట్లాగా. యేసన్న గారు, దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడు తెలుసా అన్నాడు. అదే ఏం ఆశీర్వదించాడు, అదే చూద్దామనే కదా వచ్చిందన్నాను. మీరు ఒక్క 10 నిమిషాలు అలా ప్రభువుని స్తుతించుకుంటూ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళాడు. కుర్చీకి 2 కాళ్ళు లేవు, బహు బ్యాలెన్స్గా కూర్చున్నాడు. అలా జాయిగా తలపైకి చూశాడు. సగం తాటాకు లేదు, గుమ్మానికి ద్వారబంధానికి తలుపులు లేవు, కిటికీలు లేవు. ఆ ఒంటి నెట్టాడు ఇల్లు కదండి, మొత్తం పొగ కంపు కొడుతుంది. కింద గచ్చు లేదు, నా బండ్లు అసలే లేవు. పంది కుక్కలు తిరుగుతున్నాయి. జాయిగా కూర్చొని స్తుతించమన్నాడు కదా అని చెప్పి స్తోత్రం అనుకుంటూ, ఆ పైన తాటేకులు లేవు కదా, అందులోనూ చూస్తే ఆ ప్రక్కనే 2 అంతస్తుల డాబా ఉంది. యేసన్న గారు ఏమనుకుంటున్నారు తెలుసా? ఒకప్పుడు ఎక్కడ ఉండేవాడేమో, ఈ స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు అంతగా దీవించాడేమో, అందుకే మొదలు దీన్ని చూపెట్టి అప్పుడు అక్కడ తీసుకెళ్తాడేమో అని స్తోత్రం చెప్తా ఉన్నాడు. ఈలోగా 8 పిల్లల్ని వేసుకొని, అనకూడదు, ఆడకూతురునైతే నేను అన్నం, వీడిని అంట. ఓ పంది కనుక పిల్లల్ని వేసుకొచ్చినట్టు వేసుకొచ్చాడు. యేసన్న గారు, వీళ్ళందరూ మన పిల్లలే, మన కాదు, అంత కలివిడితనం వద్దు. 8 చూశాడు. ఇంతకీ దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు, దీవించాడు అన్నావు కదా, మరి వెళదాం పదా, ఇంకెందుకు ఆలస్యం, దేనికి? చూశానుగా ఇదంతా, వెళదాం పద. ఎక్కడికి వెళ్ళేది? ప్రక్క డాబా మీది కాదా? బాగానే ఉంది, మనది ఎందుకు అవుతుంది, ప్రెసిడెంట్ గారిది అది. మరి మీ ఇల్లు ఎక్కడా, మా ఇల్లు ఎక్కడేటండి, మీరు కూర్చుంది అక్కడ మా ఇంట్లోనేగా, ఇదేనా? అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నావా? ఇక్కడే ఉంటున్నాను. ఇదేనా మీ ఇల్లు? ఇదే. మీ భార్య 8 పిల్లలు ఇక్కడే ఉంటాం? ఇక్కడే. మరి ఎక్కడ ఉంటామండి? ఇదే మా ఇల్లు. మరి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఏమండి, యేసన్న గారు ఆశీర్వాదం అంటే ఇల్లు, వాకిలి, పొలము, ఫ్లాట్లు, మొక్కలు, కుక్కలు అనుకున్నావా? 8 ఎక్కడా? ఇది చూస్తే నిన్న నాకు 2 కళ్ళు చాలమన్నా ఉంటే నిజమే. 8 చూశాడు. ఒక 4 పిల్లలకి పైన ఉంటే కింద లేదు, కింద ఉంటే పైన లేదు, చొక్కా డాయరు. ఒక 4 అయితే ఏకంగా ఏదేన్లో ఆదాం మనవల్లాగా నుంచొని ఉన్నారు. నిజమే, వాళ్ళని చూస్తే 2 కళ్ళు చాలట్లే, కడుపు వెన్ను అతుక్కొని ఉంది. పిల్లలు, చిన్న పిల్లలు, ఎలుక పిల్లల్లాగా ఉన్నారు.
ఆయనను ప్రేమించు వారిని ఆయన ఆస్తికి కర్తలుగా చేస్తానన్నాడే. బెదరు, నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావు అసలు ఏంటంటే అంత మాట అన్నారో అని హడావుడిగా ఏసన్న గారి మీదకి వచ్చాడంట. ఆయన ఆనుకొని ఉన్న నెట్టాడికి ఒక ఫోటో ఒకటి ఉంటే తీసేయి చూడు ప్రభువుని మేము ఎంత ప్రేమిస్తున్నామో. ఇది ఫోటో ఫ్రేమా ఇది? ఆ నెట్టాడికి సెలవులో వేలాడుతున్న యేసు ప్రభు ఫోటో ఒకటి పెట్టున్నారు. అది పొగ 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 కొట్టి 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 మట్టి కొట్టుకుపోయాడు ప్రభు. ఎంత ప్రేమిస్తున్నారు ప్రభువుని అంత. కుర్చీకి 2 కాళ్ళు లేవు, కింద గచ్చు లేదు, పైన తాటేకు లేదు. ఆశీర్వాదం అంటే ఏంటి? అదో పెద్ద ఉద్యమంలాగా చేపట్టి కనిపడేసాడు దుంపదగా. అందుకు కదా భారతదేశం 150 కోట్లకి వెళ్ళింది. ఇది చాలదు అన్నట్టు మరలా కనాలంట. మరి నీకో 15,000, నీకో 15,000, నీకో 15,000, 4 కోటికి 40,000 అంట. ఏం వద్దులే, దేవుని వాక్యం మాట్లాడుకుందాం. ఏసన్న గారు అడిగారు, నిజమే వీళ్ళని దేవుడే నీకు ఇచ్చారు, కానీ ఏ బెదరు వీళ్ళకి 2 పూట్లైనా, 4 పూటలు కాదు, 2 పూట్లైనా కడుపు నిండా అన్నం పెడుతున్నావా? అది ఆశీర్వాదం అంటే. 2 పూట్లైనా సరే కడుపు నిండా అన్నం పెడుతున్నావు అంటారు. సోమరు పట్టినోడు, సోమరు దయ్యం పట్టినోడా? ఆశీర్వాదం అంటే కేవలం పిల్లల్ని కలడమే కాదు, వాళ్ళకి సదుపాయాలు, వాళ్ళ అక్కర్లు ఉన్నాయి కదా. ఒంటి మీద బట్ట, కడుపు నిండా తిండి. అందుకే ఆశీర్వాదం అంటే ఏదో ఒక్క కోణాన్ని ఒక వ్యక్తికి డబ్బు ఉంది, ఆశీర్వదించబడ్డాడు అనుకుంటే ఎలాగా చెప్తా. అది కూడా మీకు